నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ మీర్పేట్లో దొంగల బీభత్సం 15 తులాల వెండి అపహరణ దర్యాప్తు చేస్తున్న పోలీసులు జీడిమెట్ల సూపర్ ప్రో కంపెనీలో కార్మికుడు మృతి స్పందించని సంస్థ యాజమాన్యం ఆగ్రహంతో మృతిని బంధువులు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం ట్రక్ యూటర్న్ చేస్తుండగా టైర్ పగిలి ఒకరు మృతి కొత్త ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించిన జగన్ సమీక్ష అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్న ఏపీ సీఎం ఇక డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల ఎన్క్లైన్ కాలనీలో పట్టపగలే దొంగల బీభత్సం సృష్టించారు తిరుమల ఎన్క్లైన్ లో అద్దెకుంటున్న రమేష్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో 15 తులాల వెండి ఆభరణాలు దొంగలించారు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల సూపర్ ప్రో కంపెనీలో దారుణం చోటు చేసుకుంది విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు చనిపోయాడు యాజమాన్యం మాత్రం మాకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు సూపర్ పిక్ లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తుండగా మృతి చెందాడని తోటి కార్మికులు పోలీసులకు తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కార్మికుడు బృందావన్ ఒరిస్సా వాసిగా గుర్తించారు పోలీసులు మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై దారుణం చోటు చేసుకుంది మహేంద్ర మ్యాక్సీ ట్రక్ వాహనం యూటర్న్ చేస్తున్న సమయంలో టైర్ పగిలి ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు వాహనంలో మొత్తం 11 మంది కూలీలు ఉండగా మిగతా వారికి గాయాలు కాగా గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు పోలీసులు మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది నూతన ఇసుక విధానంపై మంత్రులు అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ సుచరిత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం హాజరయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజర్ల రోషయ్య 86వ జయంతి పురస్కరించుకొని ఘనంగా జరుపుకున్నారు ఈ క్రమంలో ప్రముఖ రాజకీయవేత్తలు మరియు ఆర్యవైశ్య సోదరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ క్రమంలో రోషయ్య మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అందరూ ఆశీర్వదించారు నా పేరు ఉప్పల రాజ్యలక్ష్మి ఈరోజు మా కుల పెద్ద కొనిజేటి రోషయ్య గారి జన్మదిన సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య నుంచి మేము మహిళలందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాము రోషయ్య గారు ఏ పార్టీ కూడా మారకుండా ఏ పార్టీలో అయితే ముందు నుంచి కొనసాగుతున్నారో అలాగే చివరి వరకు కూడా ఎండింగ్ వరకు కూడా ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం ఒకటే పార్టీతో ఉండడం గమనార్హం అలాగే ఆయన అజాత శత్రువుగా కూడా పేరు తెచ్చుకున్నారు అందరితో కలివిడిగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మన కులానికే ఆదర్శంగా కాకుండా ప్రతి ఒక్క మనుషులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉన్నారు ఆయన అలాగే గవర్నర్గా కూడా పదవిని చేపట్టారు అలాంటి మంచి మహోన్నత వ్యక్తికి శుభాకాంక్షలు తెలియజేసే అదృష్టం మాకు కలిగినందుకు మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వాసవి జై వాసవి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన ఎంపీపీ అధ్యక్షులుగా మెన్నేని స్వర్ణలత ప్రమాణ స్వీకారం చేశారు వీరితో పాటు వైస్ ఎంపీపీగా శ్రీ పర్లపల్లి ప్రసాద్ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ నజీర్ మరియు నూతనంగా ఎన్నుకోబడిన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుంకే రవిశంకర్ హాజరయ్యారు
విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న ఇది నమ్మకంగా నిర్వహించగలను. భగవంతుని పేరుగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ధృవపరుస్తున్నాను. చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమేల మండల పరిషత్ అధ్యక్షురాలుగా మేనేని స్వర్ణలత ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన సందర్భంగా నేడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మేనేని స్వర్ణలత ఎంపీపీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్ గారిని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఒక 5 నిమిషాల తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి గౌరవ ఎంపీటీసీలు నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 6 మండలాలలో మరి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అటెండ్ అయ్యేది ఉన్నది కనుక మీ కార్యక్రమాలకు నేను పాల్గొనలేకపోతున్నా. పూర్తి స్థాయిలో మళ్ళీ తప్పకుండా వస్తా, మీ అందరినీ అభినందిస్తా, శుభాకాంక్షలు తెలియజేస్తా, అన్యేదా భావించవద్దని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు అందరూ కూడా మరి ఇవాళ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ కోసం సాధన కోసం కృషి చేస్తూ ఉన్నారో దానిలో భాగస్వామ్యమై ప్రజా సంక్షేమం కోసం పనిచేయవలసిందిగా, ప్రజలతో మమేకమై మీ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అంతేకాకుండా రానున్న 5 సంవత్సరాలు మీ గ్రామాల మరి సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి 2014 కంటే ముందు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారో వచ్చినటువంటి తెలంగాణను మరి బంగారు తెలంగాణగా మరి చేయడం కోసం కేసీఆర్ గారు కృషి చేస్తూ ఉన్నారు. మన ప్రాంతానికి ముఖ్యంగా కాళేశ్వరం ద్వారా మరి మంచి నీటిని మన ప్రాంతం గతంలో మెట్ట ప్రాంతం ఉండే, ఎడారి ప్రాంతం ఉండే, తాగుదామంటే నీళ్ళ కరువు ఉండే, సాగు చేసుకుందామంటే చుక్క నీరు లేనటువంటి పరిస్థితి, బోర్ల పడ్డటువంటి రైతులు గతంలో ఆత్మహత్యలు ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి మరి వరద కాలువ ద్వారా ఎప్పుడైతే జీవనదిలాగా మారబోతా ఉంది, ఈ యొక్క నియోజకవర్గం ప్రతి చివరి ఆయకట్టు వరకు మరి నీళ్ళు అందడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేశారు కనుక మరి వారికి ఈ యొక్క సభాపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి గ్రామాలలో గ్రామ అభివృద్ధి జరగాలంటే ప్రజలు ఏదైతే మీ మీద నమ్మకం ఉంచి గెలిపించారో ఆ నమ్మకాన్ని ముందుంచి మరి నడవాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మరి చేరే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రైతాంగ సముదాయ పోరాట వీరుడు కోమురయ్య 73వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమైన రోజని, రజాకార్లు నిజాం దొరలగడులకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల ప్రయోజనాలే ధ్యేయంగా పోరాటం సాగించిన వీరుని మరణం, ఆయన ఆశయాలు జిల్లా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి దొడ్డి కొమరయ్య గారు అస్తమించిన రోజు 73వ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలందరూ ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని కొనియాడాల్సిన అవసరం ఉన్నది. ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా ఎంసీపీఐ పార్టీగా మేము కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉన్నాం. రజాకార్ల పరిపాలన ఎదిరించడానికి, నిజాం ప్రభువులు సాగించినటువంటి దౌర్జన్యకాలను ఎదిరించడానికి ఇతను దొడ్డి కొమరయ్య గారు సాగించినటువంటి తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని కమ్యూనిస్టులుగా ఐక్యంగా ఉండి కమ్యూనిస్టు పోరాట స్ఫూర్తిని తీసుకోవాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 122వ జయంతి కూడా ఇదే రోజు కావడం, ఒక వీరుడు అస్తమించిన రోజు, మరొక వీరుడు ఉదయించిన రోజు, ఈరోజు జిల్లా ప్రజలకు కాకుండా భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన రోజు, ఆచరించదగిన రోజు. ఆయన స్ఫూర్తిని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎంసీపీఐ పార్టీ పోరాటాల ద్వారానే ఆచరణ రూపంగా ఖచ్చితంగా దీన్ని అమల్లోకి తీసుకురావడానికి, ప్రజల్లో చైతన్యం నింపడానికి కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా జిల్లా ప్రజలందరూ పోరాటాల్లోకి రావాల్సిందిగా పేరున పిలుపునిస్తూ
ఈ జయంతి సందర్భంగా, ఈ వర్ధంతి సందర్భంగా ఈ వీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మేము ఎంసీపీ పార్టీగా గర్విస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ 2019 జూన్ 30న తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి తెలంగాణ రచయితల వేదిక ఇక ముందు నడవడం అనవసరమని, మూసివేయమని హేళనగా మాట్లాడడం సరి అయినది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజోజు నాగభూషం, కొండి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయదేవ్ తిరుమలరావు గారు తెలంగాణ రచయితల యొక్క అధ్యక్షుడు. వారి ఆహ్వానం పైన ఈ సమావేశంకి వచ్చాం. తిరుమలరావు గారిని నేను అభ్యర్థిస్తున్నాను. కారణం, నోరు లేని, నీపు లేని అనాథల గురించి అతను, అడవుల్లో ఉన్నటువంటి సంచార జాతుల గురించి అతను ఎడతెగని పోరాటం చేస్తూ ఉన్నాడు. యానాదులకు లిపి లేదు, కొన్ని జాతులకు లిపి లేదు. అట్లాంటి వారికి తన కలవిచ్చాడు. వారికి కూడా ఒక సంస్కృతి ఉంటుందని చూపించాడు. కాబట్టి తిరుమలరావు గారు నోరు లేని వానికి నోరు ఇస్తున్నాడు, కళ లేని వానికి కలవిస్తున్నాడు. ఇది వారి గొప్పతనం. కాబట్టి వారి యొక్క ఆహ్వానం పైన మేము ఇక్కడికి రావడం జరిగింది. రచయితల సంఘం యొక్క బాధ్యత, తెలంగాణ రచయితల వేదిక మాత్రమే ప్రజల గురించి ఇవాళ మాట్లాడుతున్నది. మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలతో మాట్లాడి ఆ నివేదికలను కూడా తయారు చేస్తున్నాం. చాలా సంస్థలు రాసుకుంటాయి, లేకపోతే సమస్యని కన్నెత్తి చూడదు, ప్రజలని పలకరించని సంస్థలు చాలా ఉన్నాయి. వాటిని, వాళ్ళ రాజకీయాలను ఎవరు ప్రశ్నించడం లేదు. కానీ తెరవే సంస్థని మూసివేయండి అని, రద్దు చేయండి అని అనడం కొంత బాధ కలిగిస్తున్నది. ఆ బాధ ఏంటంటే, ఇది ఇక్కడితో ఆగిపోతుందా, లేదా దీనికి కంటిన్యూయేషన్గా భావ ప్రకటన స్వేచ్ఛ అరికట్టడానికి ఇది నాంది వాచకమా అని అనిపిస్తున్నది. భారతదేశంలో ఇప్పుడు ఏక సాంస్కృతికవాదం నడుస్తున్నది. తిండి మీద, బట్ట మీద, వాళ్ళ నమ్మకాల మీద, వాళ్ళ సెంటిమెంట్స్ మీద వాళ్ళని దెబ్బ కొడుతున్నారు. ముఖ్యంగా నోరు లేని ప్రజల మీద దాష్టీకం పెరిగింది, దౌష్ట్యం, ఆగ్రహావేశాలు పెరిగాయి. మరి అక్కడ అట్లా ఉంటే ఇక్కడ తెలంగాణలో ఏక సాహిత్యవాదమే ఉండాలని అనుకుంటున్నారా? ఏక సాహిత్యం అంటే పాలక వర్గాలకి సంబంధించినటువంటి సాహిత్యమే ఉండాలని, అంటే అందులో ప్రశ్నలు ఉండకూడదు, ఆలోచనలు ఉండకూడదు, ప్రజలను కలవకూడదు, వారి భావాలని స్వీకరించకూడదు, వాటిని వ్యక్తీకరించకూడదు. ఇది ఏక సాహిత్యవాదం. సాహిత్యం ఒకే తీరు ఉండాలి, కొంతమంది ప్రభుత్వ పక్షంగానే ఉండాలి, హాయిగొల్లు పాలే వాళ్లకు ఆనందం కలిగించాలి. రచయితలు
అవార్డులు స్వీకరించి రివార్డులు స్వీకరించి శాలువాలు కప్పించుకున్న వాళ్ళే ఉండాలా అనే వరకు ఆలోచన వస్తున్నది. ఈ ఆలోచనకు రావడానికి గత 4-5 ఏళ్ల నుంచి అటు దేశంలోనూ ఈ కొత్త రాష్ట్రంలోనూ మనకు ఎన్నో సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేము దీనిని మొట్టమొదలే ఖండించాలని నిర్ణయించుకున్నాం. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ప్రజా పరిషత్ పాలకవర్గ నూతన ఎన్నికల సభ్యులు ఎంపీపీ సంగెం శ్రీనివాస్ మండల ఎంపీటీసీగా కార్యాలయంలోని మండల అభివృద్ధి అధికారుల చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయబడింది. దక్షిణ భారతదేశంలోనే నగల వ్యాపారంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ మేడ్చల్ కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కేబీహెచ్పీ కాలనీలో గొప్పగా ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా లలిత జ్యువెలరీ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ కుమార్, తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ, కార్మిక ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ జానకి రామరాజు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ప్రారంభోత్సవం చేశారు. మీ సపోర్ట్ ఉండాలా, అది ఏందో మీ ద్వారానే 10 మందికి తెలుస్తుంది. సో మీరు మాకు ఫుల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. వరంగల్ కానీ మధ్యలో ఒకటి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత నిజామాబాద్ కూడా బాగుంటుందని చెప్పి విన్నాను. సో అట్టే ఇంకా మనం సర్వే చేయాలండి, ఎట్లా మార్కెట్ ఎట్లా ఉంది చెప్పి. కానీ త్వరలో 5 షోరూమ్లు ఇంకా పెడదాం. ప్రతి ఒక్కరి డౌట్ మీరే మీ దానికి ఎందుకు అడ్వర్టైజ్ చేసుకుంటారు? చాలా డౌట్ మంచి విషయం కదమ్మా. నా బంగారం గురించి నేను చెప్పుకుంటా, నాకన్నా స్ట్రాంగ్ ఎవరు చెప్పలేరు కదా. ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ వేస్తే బంగారం గురించి నేను ఎవరినో ఒకరికి యాక్టర్ని కూర్చోబెట్టి ఆయన మీకు సమాధానం చెప్తారు. మీరు 22 క్యారెట్ నన్ను అడగండి, 18 అంటే ఏంది, బంగారం అంటే ఏంది, టెంపుల్ అంటే ఏంది, పొలికి అంటే ఏంది, ఏది అడిగినా కూడా నేను మీకు సమాధానం చెప్తాను సార్. మీ సక్సెస్ ఏంటి సార్? సక్సెస్ అనేది ఒకటే సార్. మీరు ఏం డ్రీమ్ చూస్తారో లేదు ఇది నేను చేయాలనుకుంటారో అది చేసే వరకు నిద్రపోకూడదు మనిషి. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది అవుతా కాదా లేదు, అలాంటి డౌట్ ఎత్తి పెట్టుకోకుండా మనసులో ఆ పని మీద దిగేసేయండి. అది పూర్తి అయ్యే వరకు దాన్ని వదలొద్దు. 100% సక్సెస్ మీకు ఆడనే ఉంటుంది. మిమ్మల్ని సక్సెస్ వదిలి ఎక్కడ పోదు. రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలం ముద్విన్లో అల్లూరి సీతారామరాజు 122వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. హన్మకొండ లష్కర్ బజార్లోని ప్రభుత్వ అభ్యసనోత్తన పాఠశాలలో 2019 10వ తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభ 10కి 10 జీపీఏ సాధించిన అర్బన్ జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినిలను అమ్మ ఆదరణ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు ఇందిరాదేవి, లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ భద్రకాళి ప్రెసిడెంట్ కేవి శాసన సుందరాచార్యులు, సెక్రటరీ ఈశ్వర్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి కె నారాయణ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధి రాజిరెడ్డి, పద్మజాదేవి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చూడండి మేడం. ఓకే ఉండండి.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆర్ఆర్పై మహీంద్రా మ్యాక్సీ ట్రక్ వాహనం రన్నింగ్లో టైర్ పగిలి ఓ మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. వాహనంలో మొత్తం 11 మంది కూలీలు ఉండగా మిగతా వారికి గాయాలు కాగా గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు పోలీసులు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీఎం జగన్ను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్దకు సాక్షారా భారత్ విలేజీ మండల కోఆర్డినేటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్లకార్డులు, చేతబూని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 21,000 మందిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామ వాలంటీర్ నియామకాల్లో సాక్షారా భారత్ వారిని తీసుకోవాలని వారు కోరారు. తాడేపల్లి నుండి సచివాలయంకు ర్యాలీగా సాక్షారా భారత్ కోఆర్డినేటర్లు బయలుదేరారు. సీతానగరం వద్ద పోలీసులు వారిని అడ్డగించారు. వయసుతో విద్యార్థులతో సంబంధం లేకుండా పోస్టులు ఇచ్చిన మాట శాస్త్రభాషలో తొలగించినటువంటి సమన్వయకర్తలకు పాదయాత్రలో ఇచ్చిన మాట సాక్షర భారత్ కుటుంబాలను వీధిన పడ్డారా సాక్షర భారత్ కుటుంబాలను పాదయాత్రలో ఇచ్చిన మాటను సమన్వయకర్తలకు న్యాయం. 5వ ఎడిషన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభిస్తున్నట్లు పిఎన్బి మెట్లైఫ్ వెల్లడించింది. ఔత్సాహిక బ్యాడ్మింటన్ ప్రతిభ ప్రోత్సహించడంతో పాటుగా తమ నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ట్యుటోరియల్ కార్యక్రమం పివి సింధు చేతుల మీదుగా జేబీసీ బూట్ క్యాంప్ సైతం ఆవిష్కరణ చేయడం జరిగింది. వెల్కమ్ టు వి3 న్యూస్. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పివి సింధు గారు మనతో ఉన్నారు. వారితో స్మాల్ చిట్ చాట్. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? Fine, thank you. What is the main concept of this event motto? PNB MetLife is doing a great job, where you've also seen that there is this tournament happening, JBC tournament happening. So I think it is really good. It's the season 5, and I think there are a lot more kids who are coming forward, and I hope until 2018 it was 8,000 people, and I think now 8,000 kids, and then now I wish and hope that in 2019 there will be many more. And the main aim is that to encourage the kids and to support them, and I think in that PNB MetLife is doing a very great job. And as you know, it is also they're also helping the underprivileged kids, which is really good, because some of the underprivileged kids doesn't even have access to actually see, and playing is another matter, but I think they are sponsoring them, and also I think they've tied up with the Cry
And also by taking an initiative, CSR initiatives. I think they are doing really a great job, which will also encourage the kids to come forward, and also they would definitely work hard and show their interest. And I think in the couple of years, they will really grow up. How is the preparation of next Turkey tournament? Preparations, yes, are going on well, and before that we have a lot more tournaments, and as you know, it's a qualification year, and there are a lot more immediate goals as well, so I hope I focus on them and give my best. What is the secret of your beautiness, and what is the secret of your so much energy you have? I think it's the hard work, because it is very important for every player. I think physical and mental aspect are very important. So I think that is the only way we can get ourselves fit and keep ourselves fit and healthy. కృష్ణా జిల్లా కంచికచెర్ల ప్రాంతంలో వనం మనం కార్యక్రమం నిర్వహించారు. చెట్లు లేకపోతే మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే వనం మనం అని నందిగామ రూరల్ CIK సతీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HM డ్రిల్ మాస్టర్, పోలీస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ మీర్పేట్లో దొంగల బీభత్సం, 15 తులాల వెండి అపహరణ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జీడిమెట్ల సూపర్ ప్రో కంపెనీలో కార్మికుడు మృతి, స్పందించని సంస్థ యాజమాన్యం, ఆగ్రహంతో మృతిని బంధువులు. మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్ యూటర్న్ చేస్తుండగా టైర్ పగిలి ఒకరు మృతి. కొత్త ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించిన జగన్, సమీక్ష అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్న ఏపీ సీఎం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.